ఒకటొచ్చును దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఏరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె నుండును. చాలు. ఇక్కడ ప్రియా సహోదర సోదరుడా, దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక. అసలు మనం చేస్తున్న పని ఏంటంటే దుష్టుల మధ్యలోనే మనం ఉన్నాం. చూసారా, పాపుల మార్గము నడుస్తున్నాం. ఎందుకని పాపులు అంటే ఏంటి, దుష్టులు అంటే ఏంటి? దేవుణ్ణి ఎరగని వారు పాపి, దేవుణ్ణి ఎరగని వాడు దుష్టి. ఎందుకంటే తన నోరు కాచుకోలేడు, తన ప్రవక్తను మానుకోలేడు, తన జీవితాన్ని సరి చేసుకోలేడు. నేను మంచిగా బ్రతకాలి, ఒకరు మేలు చేయాలి, ఒకరు సహాయం చేయాలి, ఒకరు సపోర్ట్గా ఉండాలి, ఒకరు తోడు ఉండాలి, ఒకరికి సమాధానంగా ఉండాలి, ఒకరితో ప్రేమ కలిగి ఉండాలి, ఒకరితో సమాధానం కలిగి ఉండాలి, ఒకరితో చూసారా మంచి అనిపించుకోవాలని దుష్టి ఆలోచన లేకపోతే అలా ఆలోచిస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు? ఆమెతో నాకేంటి, ఏంతో నాకెందుకు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకొని చెప్పుకుంటూ ఉంటారు. రాళ్ళు అంటే మాటలు అంటే దుష్టులు. చూసినా పాపులు అంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవటం, ముందు పోయి వెనక గొనుగుతా తిట్టుకుంటా ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? దుష్టులు అంటారు. చూసినా ముందు పోయి వెనక తిట్టే వాళ్ళని ఏమంటారు? పాపులు అంటారు. అలాగా పాపులు దుష్టులు అంటే వాళ్ళు. అందుకే అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక మనం ప్రార్థన చేసేవాళ్ళు, మంచివారైన వారు ఏం చేస్తారంటే చూసారా ఎగతాళి చేయబడిన వారు, చూసారా నోరు కాసుకోలేని వారు, లేకపోతే గుంపుగా కూర్చొని చూసారా అది ఇదని ముసలం ముచ్చట్లు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా అపహాసుకులు. ఎందుకంటే ఒకరు కూర్చొని నలుగురు కూర్చున్నారు, నలుగురు వాళ్ళ గురించి మాట్లాడుకోరు, ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడుకుంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు అట్టమ్మ వీళ్ళట్టమ్మ ఈ నలుగురు మాట్లాడరు. మరి ఈ నలుగురు సంగతి ఏంటి? ఈ నలుగురు సంగతి చెప్పుకోరు, కానీ ఇరుగు పొరుగు వారి గురించి అట్టా ఎట్టా అని చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. అదే అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక, అదే ప్రార్థన పరురాలు దేవుని యేసు ప్రభు నెరిగిన వారైతే అలాంటి చోట్ల కూర్చోరు. సరే వాళ్ళు ప్రార్థన పరులు మనకెందుకు లేని మన పని మనకు వెళ్తాం, మన పని మనం చేసుకుంటాం. అందరం కూడా అలాగ మనము మంచివారుగా ఒకరికొకరు ప్రేమ కలిగి సమాధానం కలిగిన వారికి ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? చెప్పండి, ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే చూసిరా మనము దుష్టులుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం, పాపులకు ఆలోచిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఏముందంటే యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దేవరాత్రులు ధ్యానించేవాడు దాన్ని. అదే ప్రార్థన చేసేవాళ్ళు అంటే అదే చదువు రాపోయినా చదువు వచ్చిన వాళ్ళతో 2 మాటలు వాక్యం చదివించుకుంటారు, లేకపోతే చదువు వస్తే ఒక అధ్యాయం చదువుకుంటారు. అలా దేవుని వాక్యాన్ని మనము బైబుల్ తెరిచి 2 మాటలు చదివించుకోవాలి, లేకపోతే 2 మాటలు చదువుకొని 2 మాటలు ప్రభువులో మోకరించి ప్రార్థిస్తే ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుటి వంగవల్లని చెప్తుంది వాక్యం. ఆయన ఎదుటి వంగితే నీకు ఆశీర్వాదం. ఎవరికి ఆశీర్వాదం? వంగితే ఎవరికి ఆశీర్వాదం? ఎవరు వంగితే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. అందుకే మనము ఆయన ఎదుట మనుషులు ఎదురు కాదు, మనుషులు చూడాలని ప్రార్థన చేయటం కానీ మన రహస్యమైన ప్రార్థన ఆయన ఎదుట మోకరించి చూసారా కాసేపు ప్రభువా నా కుటుంబానికి నువ్వే దేవుడు అయినావు, నా కుటుంబానికి నువ్వే రక్షకుడు అయినావు, నా కుటుంబానికి నువ్వే కాపుదలు ఉన్నావు, నాయనా నా బాధలో సాధన నీకు తెలుసు ప్రభువా, నాయనా తీసేయను అయినా అని నువ్వు అడగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఎక్కడ ఉన్నాడు? అతడు నీటి కాలం ఏరు నాటమంది ఆకు వాడక తన చూసిన కాలం ముందు ఫలమిచ్చే చెట్లు వలె ఉండును. ఎవరు ఎక్కడ? ఏమండి అతడు ఏంటంటే వాక్యం చదివించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే నీటి కాలం ఏరు నాటమని అంటే ఇప్పుడు ఈ నది పక్కన చెట్టు ఉందనుకో, ఆ చెట్టుకి ఎప్పుడు నీరు అందిద్ది, చచ్చిద్దా? ఏమన్నా ఎండిపోద్దా? ఎండిద్దా? చెట్టు ఎండిపోద్ది. అసలు నీళ్ళు పక్కన ఉందనుకో, కాలం పక్కన చెట్టు ఎట్టుంటది? పచ్చగా ఉంటది. అలాగే నువ్వు కూడా దేవుని మాటలు విన్నా, దేవుని వాక్యం చదువుకున్నా చూసిరా నువ్వు మోకరించి ప్రార్థించినా నీ జీవితం ఎట్టుంటదంటే
ఆ చెట్టులాగా పచ్చగా వికసిస్తావు, పచ్చగా వర్ధిల్తావు, పచ్చగా నిన్ను చూసి ఒకరు అసూయపడతారు తప్ప నిన్ను చూసి అనరు. ఎందుకంటే ఆమె ప్రార్థన చేస్తుంది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన విని చూసి ఆమెను ఆశీర్వదించాడు, ఆమెను ఫలింపు చేశాడు, ఆమెను గొప్పదానిగా చేశాడు అని దేవుడు నిన్ను గొప్పగా నలుగురిలో హెచ్చిస్తాడు. నీటి కాలంలో చెట్టు నాటబడింది ఎట్టయితే పచ్చగా ఉంటుందో అలాగే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదివినా దేవుని వాక్యం గురించి ప్రార్థించినా వారి జీవితం అలాగా పచ్చగా ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. తన జీవితం వర్ధిల్లుతుంది, అభివృద్ధి అయితే, ఫలింపు అయితే. అందుకే ప్రతి ఒక్కరు జ్ఞానం చూసుకొని ప్రభు సన్నిధికి వచ్చి దేవుని పొందాలి, ప్రభు సన్నిధికి వచ్చి మేలు పొందాలి. అది కావాలి. కానీ మనం ఇంట్లో ఉండి మన గుడారంలో మనం ఉండి మనకేం దిగులని మనం ఉంటే అది ఎక్కడ పోదు. దేవుడు ఆకాశం ఉందండి మనం చూస్తున్నాడు. ఈ స్థలంలోకి ఎవరు వచ్చారా, ఎవరిని దీవించాలా, ఎవరు రాలేదా, ఎవరిని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు బాధలు పడతారు, వాళ్ళు సవాళ్ళు చెప్తారు అని దేవుడు మన అంతే కదా. మేలు చేసేవారికి మేలు చేస్తారు లేదా? మేలు చేసేవారికి దేవుడు ఇప్పుడు మనం ఒకరికి మేలు చేసామనుకో వాళ్ళు ఏం చేస్తారు, మనకి అట్టు పెడితే అట్టున్నర పెడతారు లేదా? అట్లా ఉంటుంది. దేవుని దృష్టి కూడా అంతే ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధికి వస్తే నిన్ను మేలులో వర్ధిల్లం చేస్తాడు, దీవెనలో వర్ధిల్లం చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. అలాగే ప్రియా సోదర, ఈ స్థలంలోకి వచ్చి ఎప్పుడైతే నువ్వు నా దేవుని వాక్యం వింటావో అప్పుడు నీ కుటుంబానికి నీకు కానీ ఎప్పుడు ఏ విషయంలో కూడా ఏదైనా వస్తే నన్ను అడగండి. ఏదైనా సరే ఈ స్థలంలోకి వచ్చి అయ్యా నేను మీ ప్రార్థనకు వస్తే మాకు ఇలా జరిగింది ఏంది, ఇలా ఉందేంది, ఇలా చేయింది అని అన్న చెప్పను. అంటే దేవుని మాటలు వింటే దేవుని మాటలే నీకు ఆశీర్వాదకరం. అంతే తప్ప మీరు వచ్చి మమ్మల్ని ఏమన్నా లక్షాధికారం చేస్తారు మీరు మమ్మల్ని? అంటే మీరు వచ్చి మమ్మల్ని లక్షాధికారం చేస్తారా? ఎందుకంటే దేవుని మాటలు వినిపిస్తే మీరు దీవించబడతారు. నేను చెప్పినందుకు నేను సంతోషిస్తాను దేవునిలో. ఎందుకంటే ప్రభు సంధికి వచ్చి 4 మాటలు చెప్పొచ్చినందుకు వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు వడ్డిల్లారు, ఆశ్రయించబడ్డారు అని సంతోషం ఆ ప్రభువుకు ఉంటుంది, చూసేవారికి ఉంటుంది, నేను చెప్పేవాడికి ఉంటుంది. అందుకు ఆరాటం అంతే తప్ప మీ నుంచి మేము లబ్ధి పొందడానికి కాదు. అందుకే ప్రియా సోదరుడా ప్రతి ఒక్కరు గమనించి ప్రభు సంధికి వచ్చి ప్రభు మేలు పొందాలని ప్రభు పేట మనం చేస్తావునా. ఎందుకంటే మరియమ్మ గారి పట్ల అమ్మ నీ పేరు మరియమ్మ మేరమ్మ మరి మేరమ్మని పడుతుంది ఫోన్లో, అందుకే అదే అర్థం కాదు. ఏసు మేర్ అని పడుతుంది, అందుకే అనుమానం వచ్చింది. ఏసు మేర్ అని అనాలా మరియమ్మ అనాలా అర్థం కాదు. అంటే ఫోన్లో ఏసు మేరమ్మ అని పడుతుంది, ఇక మామూలుగా నువ్వు మరియమ్మ అన్నావు. అందుకే ప్రియా సోదరుడా మరియమ్మ గారి పట్ల చూసినా తన మనవడి పట్ల గొప్ప కార్యం దేవుడు 2 సార్లు ఇప్పుడు రెండు సార్లు కూడా దేవుడు ఆయన సన్నిధిలో చూసిరా ఆమె ప్రార్థన విన్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్య, ఒకరికి అన్యాయం చేయకుంటే దేవుడు ఎప్పటికైనా ఆ అన్యాయం అనేది చేసిన వాడికి తగిన శిక్ష పొందుతాడు. ఎవరైతే ఒకరికి అన్యాయం చేస్తారో వారికి తగిన శిక్ష ఉంటుంది. ఎవరైతే ఒకరికి మేలు చేస్తారో వారు అంతకంత 100 రెట్లు ప్రతిఫలం పొందుతారు. చూసిరా ఆ బిడ్డ మరి తన మానవుడి పట్ల 2 సార్లుగా చూసినా, ఒకసారిగా ఎంతో బాధపడ్డా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, స్వస్థపరిచాడు. రెండవదిగా నిమ్ముతో చూసిరా డొక్కలు ఎగరేస్తున్నప్పుడు తన ప్రార్థన దేవుడు విన్నాడు, మా ప్రార్థన విన్నాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందుకే ఆ బిడ్డ శ్వాసాన్ని బట్టి తన గృహమందు తను ప్రార్థన పెట్టించుకున్నాడు. ప్రియా సోదరుడా ప్రతి ఒక్కరు గమనించినట్లయితే అందరూ కూడా మీకు కూడా ఆ మేలు తప్పక ప్రతి గృహంలో ప్రతి ఒక్కరు కూడా మేలు ఎక్కడికి పోదు. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది మనకు ఉండాలి. ఆయన సన్నిధికి వెళ్ళి మనకు వచ్చి కూర్చొని వస్తే మనకే దేవుడు చూసినా మనవారు అంటాడు, మన బిడ్డలకు తోడుంటాడు, మనకు తోడుంటాడు, మన చేతి పనులు దీవిస్తాడు, మనకి పనికి పోతే ఎండ దెబ్బ అడదెబ్బ తాలకుండా కాపుదలు ఉంటాడు అనే విశ్వాసం మనకి కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు గమనించి ఈ స్థలంలోకి ఈ వారంగా పని వచ్చేవారైనా ఈ స్థలంలోకి వచ్చేవారుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తానా. దేవుడు చిన్నవాకి దీవించి ఆశీర్వదించాక ఆమేన్.